నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ బీమా నగదును అందజేసిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. కొనసాగుతూ ఉన్న అంగన్వాడీల నిర్వధిక సమ్మె. మతి స్థిమితం లేని బాలుడు అదృశ్యం. స్పందనలో వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తలోని వివరాలు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి సైనికుల్లా పనిచేద్దామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం హిందూపురం నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పర్యటించారు. ఆయన రాకను తెలుసుకున్న ప్రజలు మంగళ హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ పర్యటన కొనసాగించారు. సమావేశాలు నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే వ్యక్తి జగన్ అన్నారు. అలాంటి ఆయన్ను మరోసారి సీఎం చేసుకోవాలని తెలిపారు. రాబోయే 6 రోజులు అన్ని పంచాయతీలు కూడా సందర్శించి అక్కడ సోదర సోదరీమణులందరినీ కూడా కలుసుకునేదే కాకుండా వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భరోసా ఇచ్చాడో ఆ భరోసాను మేము మరొకసారి గుర్తు చేసి రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా సన్నద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ ఇప్పించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని రోజుల మీద ఒక పార్టీకి ఓటేసినా ఏం అభివృద్ధి చెందింది హిందూపురం అనేది ఒకసారి మనం మననం చేసుకోవాలి. మరి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు, ఎవరు నాయకులుగా ఇక్కడ ప్రాధాన్యత తీసుకున్నారు, అది కూడా మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఈరోజు వేదిక మీద చూస్తా ఉన్నారు, అక్క చెల్లెములే ఎక్కువగా ఉన్నారు. 50%. 50%లో 70% అందరూ కూడా బీసీ మైనారిటీలు బీసీలకు చెందిన వారే ఉన్నారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పి. ఆ విధంగానే ఈరోజు ఒక మహిళ, బీసీ మహిళ పార్లమెంటుకు, ఇంకొక బీసీ మహిళ శాసనసభకు, ఇంకొక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్. ఈ విధంగా మా గని సాబ్ కూడా బీసీ కిందే వస్తాడు. వారు మాజీ శాసనసభ్యులు. రాబోయే రోజుల్లో వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి వీరందరికీ ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈరోజు వారు పని కొట్టుకొని చెప్పేదే కాకుండా చేతల్లో కూడా చూపిస్తూ ఉన్నారనే దానికి ఈ సభ, ఈ వేదిక నిదర్శనమని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కువ ఈరోజు ఎస్టీ మహిళలు, ఎస్టీ సోదరులు అందరూ కూడా శాసనసభ్యులు మన పార్టీ నుంచే ఉన్నారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఒక్క ఎస్టీ శాసనసభ్యులు కూడా లేడనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో చూశారు, ఒక శాసనసభ్యుని కూడా మైనారిటీలను ఎన్నుకోలేదు తెలుగుదేశం పార్టీ. ఒక శాసనసభ్యుడు కూడా మంత్రి పదవి కూడా వేయలేదు. ఎన్నికల ముందు అదే పనిగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఒక ఎమ్మెల్సీని చేసి 3 నెలలకు ముందర మంత్రి పదవి ఇచ్చాడు మైనారిటీలను మోసం చేయడానికి అని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బాహటంగా చెప్తా ఉన్నాడు, బాహటంగా చేస్తా ఉన్నాడు. మరీ ముఖ్యంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చేది కాకుండా ఈ నెల 1వ తేదీ నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా ఈ 3,000 రూపాయల పెన్షన్లు చెల్లిస్తా ఉన్నాం. దీనికి కూడా వక్ర వర్షం చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వారు. ఇది ఇప్పుడే ఇయ్యరు, ఎన్నికల ముందే ఇస్తారు అని చెప్పి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీనికి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఎప్పుడు కూడా చెప్పిన తేదీని మార్చిన దాఖలాలు ఈ 5 సంవత్సరాలు ఎక్కడన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నాను. ఈరోజు మనం పాలన మన గ్రామాలకే తెచ్చాం, మీ ఇంటి ముందుకే తెచ్చాం. ఈరోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం, రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం.
ఇవన్నీ కూడా సులభతరంగా మీ ఇంటికి ఖర్చు లేకుండా మీకు అందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కళ్ళలో కన్నా గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది. స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులకు ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందనలు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు డిఆర్ఓ రాజశేఖర్ తో జిల్లా నలుమూలల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 329 అర్జీలు వచ్చాయి. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 269, జిల్లా ఉపాధి కల్పన శాఖ 5, పోలీసు శాఖ 5, డ్వామా 2, సమాచార హక్కు చట్టం 1, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 1, జిల్లా విద్యాశాఖ 2, ఎంపీడీఓ పాలసుభద్రం 1, ఎంపీడీఓ కుడిపాల 2, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 1, ఏపీఎస్పీడీసీఎల్ 1, ఈఈ పంచాయతీరాజ్ 1, నగరపాలక సంస్థ పుంగనూరు 1, ఎంఈఓ ఐరాల 1, జిల్లా పంచాయత్ 1, డిసిహెచ్ఎస్ 1, డిఎస్ఓ 17, డిఎంఎన్హెచ్ఓ 1, డిఎల్డిఓ 3, ఏఓ 2, నేషనల్ హైవే 6, కోఆర్డినేటర్ సూపరింటెండెంట్ 3, హౌసింగ్ శాఖకు 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు జిల్లా జాయింట్ కలెక్టర్కు తమ వినతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొనవలసిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోల్పోయిన తర్వాత తలెత్తే సమస్యల సమయంలో ఆయా బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ బీమా అండగా నిలుస్తుందని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అన్నారు. 31వ వార్డు పరిధిలోని దోబీ కాలనీకి చెందిన వేణుగోపాల్ ఇటీవల అకాల మరణం చెందడంతో అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1 లక్ష రూపాయలు వైఎస్ఆర్ బీమా మంజూరు కావడంతో నగదును సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసులు, హేమంతుల సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో నేతలు కొండవీటి నరేష్, మురళి, రవితేజ, జావేద్ తదితరులు పాల్గొన్నారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి భారతదేశ చరిత్రలో గొప్ప పాలకుల్లో ఒకరిగా పరిగణించబడ్డ ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహం వద్ద బరజ కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు భీమగనపల్లి సమీపాన వై జంక్షన్ లో శ్రీకృష్ణ దేవరాయల వారి 12 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగడం విదితమే. అందులో భాగంగా సోమవారం బలిజ కుటుంబ సభ్యులు విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత అందరికీ పండ్లు పంపిణీ చేశారు. ప్రతిరోజు ఇదే విధంగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ. కృష్ణదేవరాయల కాంస్య విగ్రహం అనేది నిన్న పెద్దల చేత అందరి చేత ప్రారంభోత్సవం గావించబడింది. నిన్న మొదలుకొని ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం ప్రతిరోజు పూజా కార్యక్రమాలు యథావిధిగా జరగాలనేసని పట్టణంలోని ప్రముఖులందరూ నిర్ణయించినారు. ఈరోజు ప్రథమంగా పూల మల్లికార్జున గారిచే పూజా కార్యక్రమం నిర్వహించబడినది. ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కొక్కరి చేత ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
పట్టణ ప్రముఖులకు నా విన్నపము. అలాగే నిన్న ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఇక్కడికి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞతలు అనేది మన బలిజ కుటుంబ సోదరులతో పాటు శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై శ్రీకృష్ణదేవరాయ, జై కృష్ణదేవరాయ. నిన్న పెద్ద ఆయన వచ్చి అతి వైభవంగా ఎక్కడ లేని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా శ్రీకృష్ణదేవరాయను ప్రారంభం చేసినారు. దీనికి మన కులస్తులంతా తప్పకుండా అందరూ ప్రతి ఒక్క గుమ్మము నుంచి ఇక్కడికి వచ్చేసి జయప్రదం చేసినారు. ఇదే విధంగా సంవత్సరం పొడుగున ప్రతి ఒక్క కుటుంబీకుడు వచ్చి ఇక్కడ ప్రతిరోజు శ్రీకృష్ణదేవరాయలను కలుసుకుంటే మన కుటుంబీకులకు అందరికీ చాలా బాగుంటుందని ఇది నా విన్నపం. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇదే విధంగా పూజ కార్యక్రమము ప్రతి ఒక్కరూ చేయాలని నా విన్నపం. పరిష్కరించాలని అంగన్వాడీలు చేపట్టిన నిర్వేదిక సమ్మె సోమవారంతో 28వ రోజుకు చేరింది. పుంగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. ఇచ్చిన హామీని నెరవేర్చేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమ్మె 28వ రోజుకు చేరింది. కానీ ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోలేదు, యథావిధంగానే కొనసాగుతూ ఉంది. మా డిమాండ్లు 2. ఆ డిమాండ్లు ఒప్పుకుంటా 11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఒప్పుకున్నాము, 1 డిమాండ్ ఒప్పుకోము. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు జీతాలు పెంచాలంటే మా వల్ల కాదన్నాడు. కానీ మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచింది. 2 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు అయితే మాకు పెంచలేదు. నిత్యావసర ధరలు మాత్రము 5 ఇంతలు పెంచింది. వాళ్ళు పెంచిన దానికి ఈ నిత్యావసర వస్తువులు పెరిగిన దానికి సగటు సరిపోయింది, కొంతనే లేదు. ఈ ఎస్మా చట్టం అనేది తీసుకొచ్చి పెట్టినారు. ఈ ఎస్మా చట్టం అనేది కేవలము ఆరోగ్య సర్వీసులకు మాత్రమే, అత్యవసర సర్వీసులకు మాత్రమే. నిన్న కూడా చెప్పినాను నేను, కరెంటు, నీరు, రోడ్డు రవాణా, ఇలా ఆరోగ్యము ఇలాంటి వాటికే అత్యవసర సర్వీసులు పనికొస్తాయి. అంగన్వాడీ కేంద్రాలకైతే ఎటువంటి పరిస్థితిలోనూ ఇవి పనికిరావు, వర్తించవు. కాబట్టి ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు మేము కాదు కదా, అలాంటప్పుడు మాకు ఎందుకు ఈ ఎస్మా చట్టాన్ని తెచ్చిపెట్టినారు? వెంటనే ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. మా డిమాండ్స్ వేతనాల పెంపు, సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ, ఈ 2 పెంచితే మేము తక్షణమే ఈ సమ్మె నుంచి విరమించి విధులకు హాజరవుతాము. లేని పక్షంలో మేము విస్తృతం చేస్తామని తెలియజేస్తున్నాము. మతిస్థిమితం లేని బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు ఆదివారం అందినట్లు ఎస్ఐ సుకుమార్ బాబు తెలిపారు. పుంగనూరు మండలంలోని మంగళం పంచాయతీ చెలిమిగడ్డకు చెందిన వెంకటేష్ కుమారుడు 15 సంవత్సరాల ఎం శంకరయ్య. ఈ బాలుడు ఇంటి నుండి బయటకు వెళ్లాడు. తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి ద్రాక్షాయిని చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు టీవీలో చూస్తున్న ఈ బాలుడి ఆచూకీ తెలిసిన వారు 9885644631 నెంబర్కు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐతో పాటు అదృశ్యమైన బాలుడి తల్లిదండ్రులు కోరారు. పుంగనూరులో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. మండలంలో 5వ రోజు భీమగన్నపల్లె పంచాయతీలో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీకి సంబంధించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాలలో పర్యటిస్తున్న
చెల్లా రామచంద్రారెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసుకోవాలన్నారు. మీ ఆశీర్వాదాలు మాపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరి, బాలాజీ, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, సద్దాం, జనసేన నాయకులు పాల్గొన్నారు. భీమగానపల్లి పంచాయతీలో కొత్తపల్లి, వనమల దిన్ని, బాలాజీ కాలనీ, ఉలవల దిన్ని ఈ గ్రామాలన్నీ పర్యటించడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు చాలా ఉత్సాహంతో చంద్రబాబు ప్రభుత్వం రావాలా, మళ్ళీ ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువతకు పూర్తిగా నిర్వీర్యం చేసి ఎక్కడా కంపెనీలు రాకుండా ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రంలో యువత ఉన్నారో బయట రాష్ట్రాల్లో హైదరాబాద్లో అయితేనేమి, లేదు బెంగళూరులో అయితేనేమి, లేదు చెన్నైలో అయితేనేమి బతికే పరిస్థితి వచ్చిందన్న ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, అంతవరకు యువతకు భవిష్యత్తు లేదని చెప్పి యువత ముందు పరిగెత్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా అన్న ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిలిపేసినారు, చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులకు ప్రాజెక్టులు మళ్ళీ పూర్తిగా వస్తాయి, రాష్ట్రంలోని రైతులు యువత ముందుండి ఈ రోజు చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. గత 60 రోజుల్లోనే ఈ వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి ఏర్పడిందని తెలియజేస్తున్నారు. మంగళవారం నుండి పాఠశాలలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మంగళం నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని రంగవల్లులతో అలంకరించి భోగి మంటలు వేసి కోలాహలంగా జరుపుకోవడం జరిగింది. పాలు, బెల్లంతో పొంగల్ చేసి నైవేద్యంగా స్వీకరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గాయత్రి మాట్లాడుతూ, సాధారణంగా హిందూ సాంప్రదాయ ప్రకారం ధనుర్మాసంలో జరిగే సంక్రాంతి పండుగను 3 రోజుల్లో జరుపుకుంటారని, సంక్రాంతికి ముందు రోజు భోగి మంటలు వేసి చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోసి వారిని దీవిస్తారని, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ, ముఖ్యంగా విద్యార్థులకు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో అవగాహన కొరకు పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహించామని, పతంగులు ఎగురవేసి గోమాతకు పూజలు చేసి సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడమైందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శారద, మంజు భార్గవి మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంతోనే మహిళా సాధికారత చేకూరిందని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంజుబాబు అన్నారు. సోమవారం
సోమవారం మండలంలోని ఆమనిగుంట, పెద్దయల్లకుంట్ల, కొండయ్యగారిపల్లి, చింతమాకులపల్లి గ్రామ పంచాయతీల్లోని డ్వాక్రా మహిళలతో వైఎస్ఆర్ ఆసరా ప్రీ లాంచింగ్ కార్యక్రమం స్థానిక ఎంపీపీ, వైస్ ఎంపీపీలు గాజుల రామ్మూర్తి, నరసింహ యాదవ్, సుధాకర్ రెడ్డిలతో కలిసి నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మండలంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో మంత్రిని మరియు ఎంపీని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ రుక్మిణమ్మ, సింగిల్ విండో అధ్యక్షులు రవిచంద్రారెడ్డి, పిహెచ్సి చైర్మన్ కళ్యాణ్ భరత్, సర్పంచులు, ఎంపీటీసీలు సావిత్రి, రఘురామరెడ్డి, అనురాధ, హైమావతి, శ్రీరాములు, మునెమ్మ, నాయకులు రవికుమార్ రెడ్డి, బాబురెడ్డి, మల్లీశ్వరరెడ్డి, ఏపీఎం సర్వోత్తం రెడ్డి, సిసిలు, సంఘం మిత్రులు పాల్గొన్నారు. మనం ఇతర బెంగళూరు, చెన్నై అట్లాంటి నగరాల్లో కూడా మనం వైద్యం చేసుకోవచ్చు ₹1 ఖర్చు లేకుండా. ఇదే కాకుండా ఇంకా ఏదైనా అవాంతరాలు జరిగితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మధ్యలో ఎవరికి మనం ఇచ్చే పని లేదు, డబ్బులు మధ్యవర్తులు ఎవరు లేరు, కమిషన్లు ఎవరికి ఇవ్వడం లేదు. గతంలో అట్లా కాదు, జన్మభూమి కమిటీలు ఉండేది. మరి ఆ జన్మభూమి కమిటీలు దయా దాక్షిణ్యాల కింద మీరందరూ కూడా బతికేవాళ్ళు, మనమందరూ కూడా బతికేవాళ్ళు. మనమందరూ కూడా మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు, సేద్యం చేసుకునే వాళ్ళు, సామాన్య కుటుంబీకులు. మరి వచ్చిన డబ్బులంతా కూడా మధ్యవర్తులు జన్మభూమి కమిటీలు ఏం చేస్తామంటే మనం ఏం తినాలా? మరి ఈ ప్రభుత్వం అట్లా కాదు, నేరుగా మీ అకౌంట్కే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా పారదర్శకంగా పార్టీలకు, మతాలకు, కులాలకు అత్యధికంగా మీ అందరికీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మరి కన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మీ చల్లని ఆశీస్సులు మీ వల్ల 2 నెలల్లో మనకి మళ్ళీ ఎన్నికలకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వేరే పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మకుండా, వేరే పార్టీకి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మీకు మోసపూరితమైన మాటలు చెప్తే, ఈ పంచాయతీలో ఉన్న నాయకులు ఎవరైనా చెప్తే కూడా వాళ్ళ మాటలు నమ్మకుండా మీరు విజ్ఞతతో ఆలోచన చేసి నిత్యం మనకి అందుబాటులో ఉన్నటువంటి పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారికి కానీ, వారి తమ్ముడు మిథున్ రెడ్డి గారికి కానీ మీరు దాని గుర్తు మీద ఓట్లేసి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పి ఓట్లు వేయించి మరలా మనం ఒకసారి మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్లయితే మరలా వాళ్ళు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టి మరలా ఈ నియోజకవర్గాన్ని, మరి ముఖ్యంగా మన చౌడేపల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ చల్లని ఆశీస్సులు ఓట్ల రూపంలో మరి బానుగుట్టి మీద పెద్ద మిథున్ రెడ్డి గారికి వేయించవలసిందిగా నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. పలు విద్యా సంస్థల్లో సంక్రాంతి ముందస్తు సంబరాలను ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పట్టణంలోని సూర్యనగర్లో కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు రంగోలీ పోటీలు నిర్వహించారు. పిల్లలందరూ వివిధ సాంప్రదాయ వస్త్రాలలో హాజరయ్యారు. ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి సంక్రాంతి పండుగ ప్రత్యేకతను తెలియజేశారు. చిన్న పెద్ద చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకునేవి పండుగలని, వాటి ప్రత్యేకతను తెలియజేశారు. అనంతరం గోపూజ కార్యక్రమం, పిల్లల నృత్యాలు, ఉపన్యాసాలతో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ విశ్వభారతి స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి ఉత్సవాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ బీమా నగదును అందజేసిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. కొనసాగుతూ ఉన్న అంగన్వాడీల నిర్వేదిక సమ్మె. మతి స్థిమితం లేని బాలుడు అదృశ్యం. స్పందనల వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.